ఇప్పుడు మీరు మనోప్రవేశం అంటే ఏమిటి అని చాలామంది చూశారు. ఒక మనసులోకి వెళ్ళటం అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు చూపిస్తాను. ఆయన వెనుక గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మీరు చూస్తారు, డైరెక్ట్గా చూడండి. జస్ట్ లుక్ అట్ మీ. పర్సనల్వి ఏమి రాయను, టెన్షన్ పడకూడదు. పర్సనల్వి రాయను, నో టెన్షన్. ఫుల్ యూ హావ్ గివెన్ ఫుల్ పర్మిషన్. నో, ఐ నో దట్. పర్సనల్వి రాయను. వెంట్రుకలు ఈ పుట్టిన సమయం ఏంటో చెప్పండి మీరు. ఓకే, సారీ, యువర్ బర్త్ టైం టెల్ మీ. Split it. Your birth time is, again you tell, 77:55 p.m. Right. What is your date of birth? 22/1/1985. Ventricle. Just move, keep like this. Yeah. Your father name? Parthiparachar. Personal thing is there. Can I write? No need. Personal, you deal personally, sir. Yeah. Okay. So I should not write personal things, right? Mother pair, mother name. Vijayalakshmi. I can write many things, so many things, but he has already told I should not write, and I should not write. Even I know that. Even he tells also I won't write it. But సో మనోప్రవేశం అంటే ఏంటో మీరు చూశారు కదా. ఇలాగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మొత్తం రాసేయచ్చు. నేను ఎలాగైతే పుట్టిన టైం రాశానో, ఒక మనిషి ఎప్పుడు వెళ్తారో కూడా ఒక టైం ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ అది విరుద్ధం, నేను చెప్పకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు నన్ను అది అడగొద్దు, నేను అది చెప్పను. ఇంకొకటి, మనోప్రవేశం అనేది ప్రతివాడు కావాలనుకోవటం కూడా కష్టం అండి. ఎందుకంటే నేను అప్పటి నుంచి దగ్గుతూనే ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్గా కొన్ని వేల సార్లు మనోప్రవేశం చేశాను. ఇప్పుడు ఈయన చూసి రాశాను. అసలు ఆయన చూడలేదు ఫస్ట్. ఆయన చూసుకో అసలు కరెక్ట్ రాశానా లేదా నేను. రైట్, గూస్ బంప్స్ ఆర్ కమింగ్. It's a wonderful thing. I know he read the entire mind and what's going on in my mind and my ambition. Everything Sir knows. It's a miracle, to be frank. I hope he will guide everyone.
and we are blessed to meet him. We all are very, very much blessed. సో మనోప్రవేశం అంటే ఏమిటి అంటే మనిషి మనస్సులోకి వెళ్ళటం. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే ఇలా చూశారుగా, సాధ్యమైందిగా. ఎన్నోసార్లు వీడియోల్లో ఫేసులు చూసి కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనోప్రవేశం చేయించుకున్న వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ కూడా ఉన్నారు. ఆల్రెడీ చెప్పాను, ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, ఇదే నా సందేశం అండి. నేను పదే పదే చెప్తున్నాను, మెడిటేషన్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. దానికి నాది పూచి. ఎందుకంటే ఈ స్పిరిచువల్ జ్ఞానం అనేది నేను చాలా ఏళ్ళు మెడిటేషన్ చేసిన తర్వాత పొందినటువంటిది. అదంతా మీకు కూడా రావాలని నేను అనుకుంటున్నాను. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ టెలిపతి, దిస్ ఈస్ కాల్డ్ ఎ టెలిపతి, సో టెలిపతి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. దానికి ధ్యానమే ముఖ్యం కాబట్టి ముందు మీరు ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. స్లోగా ఒకటొకటిగా మీకు అన్నీ వస్తాయి. కాకపోతే కొంచెం భక్తి, నమ్మకం, విశ్వాసం ఇవి లేకుండా ఏది రాదండి. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా సరెండర్ అవ్వకపోతే మనం ఏమీ చేయలేము. Will speak English because he will understand. I can write everything about his life. What is happening, for what reason he came to me, I can write. And also what it is going to be in future for his life. I know that what is his desire also. He has got one desire. Already he fulfilled that, but still he is not happy. So he want one more. I think you got it. So these things will happen in a Manopravesh. So no need everybody should come and sit. No. If I see once, then I can do many things. So my request is that every time, whenever Sunday you come, please come with your families. Okay? Just you have to come and sit and things will happen. So this is what is telepathy. This is what is called Manopravesha. So this comes through the meditation dhyana only. So I think you all will learn meditation dhyana, and I am ready to guide you in that. Every day morning 6 o'clock meditation classes are happening, regular meditations. Sunday here we will do the meditation anyway, but here I will tell you just the 5 to 10 minutes, the method, because we can't do more time, but here now we can do that also. So in future we will do even that also. And you can come to my place, the regular meditation, every day morning 6 o'clock it starts, and minimum half an hour to 40 minutes. So you can participate in that. And slowly all the methods I am going to teach you, not only meditation, even other things like chakra healing and Manopravesha, and many names for the regular meditation. Everything is completely free. There is nothing we are charging. So whoever comes to the ashram, whoever comes to this satsang place, God bless you all. చూడండి, ఎప్పుడైతే దేవుడి నామాన్ని మనం మనస్ఫూర్తిగా గట్టిగా ఉచ్చరిస్తామో నెగటివ్ ఎనర్జీ అనేది మన దగ్గర ఉండదండి, క్లియర్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ ఎలా చేద్దామో నేను చూపిస్తాను, మీరు ఫాలో అవ్వాలి. అందరు సరిగ్గా కూర్చోండి. మెడిటేషన్ చేసే ముందు అందరూ కూడా ముందుగానే మెడిటేషన్ చెయ్యాలి. నా మైండ్ కంట్రోల్ అయిపోవాలి, నా మనసులోకి ఏ ఆలోచనలు రావద్దు అని చెప్పి చాలా స్టాండర్డ్గా అనుకొని కూర్చుంటారు. అలా కూర్చుంటే మెడిటేషన్ అవ్వదండి. మీరు అలాగేం అనకండి. ఊరికే కూర్చొని సైలెంట్గా కూర్చొని ముందుగా నేర్చుకునే వాళ్ళు ముందుగా మనసును అబ్జర్వేషన్ చెయ్యాలి అంతే. శ్వాస మీద దాస పెట్టాలా వద్దా గురూజీ అంటే పెట్టాలి, కానీ ఇప్పుడు కాదు. దానికి ఒక స్టేజ్ ఉంది, దానికి ఒక టైం వస్తుంది, అప్పుడు మీరు ఆ పని చేయాలి. ఇప్పుడు మాత్రం అలా చేయకూడదు. సైలెంట్గా కూర్చొని ఓం మంత్రాన్ని బేస్ చేసుకొని మనం మెడిటేషన్ చేయాలి. అంటే ఓం మంత్రంతోనే మెడిటేషన్ చేయాలి. ఈ సృష్టి
సృష్టికి అంటే ఈ ప్రపంచంలో ఏ జీవి పుట్టక ముందు మొదటిసారి ఈ సృష్టి జరిగినప్పుడు వచ్చిన సౌండే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఆ ఓం సౌండ్ అనేది మొదటగా వచ్చిన సౌండ్. సో ఆ సౌండ్తోనే మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. సో ప్లీజ్ నేను చెప్పినట్టుగా విని ఫాలో చేయండి. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే మీరు ఓం చెప్పండి. ఓం ఎలా చెప్పాలి అంటే కంటిన్యూగా చెప్పాలి. ఓకే, నేను చూపిస్తాను, దాన్ని మీరు విని మీరు ఫాలో చేయండి. ఓకేనా? ఫస్ట్ ఓం అని ఈ నోటిని కొద్దిగా పెదవుల్ని కొంచెం ఓపెన్ చేసి కంటిన్యూగా ఓం అని అంటూ ఉండాలి. తర్వాత మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అనిపిస్తుందో అప్పుడు మీరు పెదవుల్ని మూయాలన్నమాట. ఎలాగా? నేను కొంచెమే చేశాను. ఇలా రోజు మనోప్రవేశాలు చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కళ్ళు మూసుకోవాలి.